Hello everyone, this is Vijay Kiran and you are watching Vijay Kiran classes. నిన్న క్వశ్చన్ ఆఫ్ ద డే సంబంధించి ఎగ్జాక్ట్ 9 o'clock నేను పోస్ట్ చేయడం జరిగింది. బిఫోర్ ఓపెన్ అవ్వదు, తర్వాత ఓపెన్ అవ్వచ్చు, బట్ ఆ టైంలో మాత్రం రన్నింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎంత టైం అయితే మనం స్ట్రీమింగ్ పెట్టామో 17 minutes కంటిన్యూస్ పోతూ ఉంటుంది. సో మీరు ఎగ్జాక్ట్గా 9 o'clock కన్నా స్టార్ట్ చేయండి, లేదంటే స్ట్రీమింగ్ అరౌండ్ మేబీ 15 to 20 minutes లేదా 10 to 15 minutes మధ్యలో ఉంటుంది. 15 minutes తర్వాత స్టార్ట్ చేయాలి, రైట్? సో అందుకని వీలైతే మీరు ముందుగానే ఒక 5 minutes బిఫోర్ కూర్చోవడం అలవాటు చేసుకోండి. అంటే మీకు సెల్ఫ్ డిసిప్లిన్ వస్తున్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు కూడా అదే పద్ధతిలో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా నాకు కూడా ఇలా చేసినట్టు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట, రైట్? సో మళ్ళీ అదే టైంలో మీరు కమెంట్ ఇవ్వడం కానీ అలాంటివి చేయొచ్చు. వెంటనే మీరు ఆన్సర్స్ చెప్పడం కూడా అక్కడ చేసేస్తే ఇంకా స్టిల్ మన ప్రోగ్రాము అందరూ వైల్ వాచింగ్, అంటే మార్నింగ్ చూసినప్పుడు అరౌండ్ 10 to 15 members వాచ్ చేశారు, బట్ ఇంకొంచెం పెరుగుతూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం, రైట్? సో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. సో నేను చెప్పేటప్పుడే మీరు చూడండి ఒకసారి 9 o'clock ఎగ్జాక్ట్గా బిఫోరే స్టార్ట్ చేసేయండి మీరు, 5 minutes బిఫోర్. క్లియర్? So for today's question, right, starts now. Stop. సో ఒకసారి చూడండి, ఇప్పుడు ద రియల్ ఆన్సరింగ్ టైం, మై టైం స్టార్ట్స్ నౌ. ఏ మరియు బిల ఆదాయాల వరుసగా 5:4 నిష్పత్తులు ఉన్నాయి మరియు వారి ఖర్చు నిష్పత్తి 3:2. ఒకవేళ బి తన ఆదాయంలో 3వ వంతును పొదుపు చేసినా వారి పొదుపు నిష్పత్తి తన ఆదాయంలో 3వ వంతు. ఒక ఏ మరియు బి 5:4 వాడి ఆదాయాలు ఇన్కమ్స్, తర్వాత ఖర్చు నిష్పత్తి చేసి 3:2. బి తన ఆదాయంలో 3వ వంతు పొదుపు చేసిన సేవింగ్స్ బయట చేసిన వారి పొదుపు నిష్పత్తి 3వ వంతు అంటే ఖచ్చితంగా 2/3 ఇది అవుతుంది. 3వ వంతు అంటే ఖచ్చితంగా దీన్ని ముందు 3తో మల్టిప్లై చేస్తే 15:12. దీంట్లో 2/3 వంతు అంటే 8 భాగాలు ఇది, కాబట్టి 2 4 కాబట్టి 3 4 12, కాబట్టి సో 15 4 3 2 4 8. సో ఖచ్చితంగా స్టాప్. సో రియల్ ఆన్సరింగ్ టైం వచ్చేసి 53 seconds. ఇది నాట్ ఆల్మోస్ట్ 1 minute కంటే ముందే చేసాం, కాకపోతే బేసిక్ క్వశ్చన్ అయినప్పటికీ ఇది కొంచెం వర్కౌట్ చేయాలి, బ్యాలెన్సింగ్ టెక్నిక్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చేసింది ఎలా చేస్తాను అనేది ద రియల్ ఎక్స్ప్లెనేషన్, రైట్? అది ఒకసారి చూద్దురు. ఇక్కడ నేను ఫాస్ట్ చేశాను, అంటే ఫాస్ట్ చేయడానికి వర్కౌట్ చేస్తూ చేశాను అనమాట. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, రైట్? సో ద రియల్ ఎక్స్ప్లెనేషన్. ఎస్, క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిల ఆదాయాలు వరుసగా 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఏ మరియు బిలు వారి ఆదాయాల నిష్పత్తి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి? 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. మరియు వారి ఖర్చుల నిష్పత్తి 3:2. ఖర్చుల ఎక్స్పెండిచర్ ఎలా ఉన్నాయంటే 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఒకవేళ బి తన ఆదాయంలో 3వ వంతును పొదుపు చేసిన, బి తన ఆదాయము 4 భాగాలు, దాంట్లో 3వ వంతు అంటున్నారు. ఖచ్చితంగా 4ని 3తో భాగించలేం కాబట్టి ఖచ్చితంగా 4 3 యొక్క కసాలు తీసుకోవాలి. 4 3 కసాలు 12. సో ఇది 12 చేయాలి. ఇది 12 చేయాలంటే
ఖచ్చితంగా ఈ నిష్పత్తి మొత్తం దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, ఏ మరియు బిలు మరి అప్పుడు ఎలా ఉంటుంది, 5 3లు 15 భాగాలు, బి 4 3లు 12 భాగాలు. అంటే ఏకి 15 రూపాయలు వచ్చినప్పుడు బికి 12 రూపాయలు వస్తుందని అర్థం. మరి ఇది పాత రేషియో ఇంక వదిలేద్దాం, రైట్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 3:2. కానీ ఇక్కడ ఏమన్నారంటే బి తన ఆదాయంలో ఎన్నో వంతు పొదుపు చేస్తున్నాడు, 1/3 వంతు. 1/3 వంతు పొదుపు చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతని యొక్క ఖర్చు 2/3 వంతు అవ్వాలి. ఇది నాట్. సో బి 12లో 2/3 వంతు ఎంతది, 3 1 3 4 4 ఎంత, 8 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. 1/3 వంతు పొదుపు చేస్తున్నాడంటే 2/3 వంతు ఖర్చు పెడుతున్నాడు. ఆ ఖర్చు ఎంత, 4 2 8 భాగాలు. సో 12లో 8 భాగాలు ఖర్చు. కానీ ఇక్కడ ఖర్చు 2 భాగాలు, ఈ 2 4లు 5 కాబట్టి ఏ కూడా అలాగే పెరుగుతుంది. 2 4లు 8, 3 4లు 12. ఏంటిది 12:8? వాడి యొక్క ఏ మరియు బిల యొక్క ఖర్చుల నిష్పత్తి. మరి అది వచ్చేసింది కాబట్టి ఇంక మరి ఇదేమో ఆదాయాలు ఇదేమో ఖర్చులు వచ్చేసి బ్యాలెన్స్ చేసేసాం కాబట్టి సో నౌ వారి యొక్క పొదుపులు సేవింగ్స్ ఎలా ఉంటాయంటే, సేవింగ్స్ ఎలా చెప్పాలి, ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తేనే కదా సేవింగ్స్. వారి యొక్క పొదుపులు ఎలా వస్తాయి, వాళ్ళ ఆదాయాల నుంచి ఖర్చులు తీసేస్తే సేవింగ్స్ వస్తుంది. కాబట్టి 15 నుంచి 12 పోతే 15 నుంచి 12 పోతే 3, 12 నుంచి 8 పోతే 4. సో దిస్ ఈస్ ద వే 3:4 వచ్చింది అనమాట. క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ తెలియకుండా నిష్పత్తి అనుపాతం అనేది లేనే లేదు. క్లియర్ అబౌట్ దిస్ వన్. సో ఇదండి క్వశ్చన్ ఆఫ్ ద డే 3. మీరు ఆన్సర్స్ ఇందాకే మీరు వెంటనే మీరు ఆన్సర్స్ పోస్ట్ చేస్తే సో దట్ నేను చూస్తూ ఉంటాను, నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. ఈ టైంలో ఖచ్చితంగా చూస్తూ ఉంటాను. ఫస్ట్ 2 hours ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, అసలు వీడియో అవుతున్నప్పుడు హౌ మెనీ ఆర్ రెస్పాండింగ్, హౌ మెనీ గివింగ్ ద ఆన్సర్స్, నాకు అంతా తెలుస్తూ ఉంటుంది. అందుకని మీరందరూ ఎవరైతే ఆన్సర్లు ఇస్తూ ఉంటారో ఆన్ ద స్పాట్లో, సో దే విల్ బీ ఇన్ మై గుడ్ బుక్స్, దే విల్ బీ ఇన్ మై మైండ్. ఖచ్చితంగా నేను కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళని నేను ఐ హ్యావ్ టేక్ దట్ వన్ యాజ్ ఒక పారామీటర్ తీసుకుంటాను. రైట్, చేయండి, మీకోసం నేను చేస్తున్నాను. రైట్, దిస్ ఈస్ ద కేస్. నా రేపు నెక్స్ట్ టాపిక్ దట్ విల్ బి టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో కొంతమంది నాకు సజెషన్ ఈ రోజు కొత్తగా ఇచ్చారు, సార్ మేము ఒకే రోజులోనే మొత్తం రివైజ్ చేయలేకపోతున్నాం, ఒక టాపిక్ మినిమం ఒక 3-4 days ఆర్ 1 week అని పెట్టమని. రైట్, అది బెటర్ ఏమో. ఒక వీక్ అంతా మనం రేషియో ప్రపోర్షన్ వేసుకుంటే ఒక వీక్ అంతా టైం అండ్ వర్క్ చేస్తే బాగుంటుంది. ఓకే, నేను కూడా ఆలోచిస్తాను. మేబీ ఇంకా అనదర్ 2 videos ఆర్ దే, లేదంటే రేపటి నుంచే మనం ఒక పద్ధతిలో వెళ్దాం. సో నెక్స్ట్ విల్ బి టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్ తీసుకుంటాను రేపు. తర్వాత నుంచి నేను ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేసి ఒక వీక్ అంతా చేద్దాము. అండ్ సండే రోజు ఇంకొంచెం బెటర్గా ఒక దానికి స్పెషల్గా కూడా ఏదైనా చేద్దాం. రైట్, అండ్ చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ బీ ప్రిపేర్డ్, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి చెప్పేసేయండి అందరినీ. నేను నెక్స్ట్ వీడియోలో ఐ విల్ అనౌన్స్ దట్ వన్. 2 to 3 daysలో నేను స్టార్ట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ కరోనా ఈ టైంలో చాలా ఫెసిలిటీస్కి చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ నేను ఈ మాత్రం చేయగలిగాను. మ్యాక్సిమం సైడ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. రైట్, ఇప్పుడు కొంచెం క్లాసెస్ చెప్పాలని ఖచ్చితంగా కంటిన్యూస్ 2 hours చెప్పాలి కాబట్టి అవి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను అవన్నీ రెక్టిఫై చేసుకుంటాను. ఖచ్చితంగా మనం షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మ్యాక్సిమం డైలీ 2 hours అలాగా క్లాస్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. నేను అది ఒక 2 daysలో మీకు అనౌన్స్ చేసి చెప్తాను. సో మీ ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉండమని చెప్పండి. అందరూ రెడీలోనే ఉండండి. స్టే ఎట్ హోమ్ ఓన్లీ, స్టే సేఫ్. రైట్, అండ్ ఆన్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గివ్ మీ సమ్ లైక్స్ అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి. రైట్, సో మన ఈ కమ్యూనిటీలా కొంచెం పెరుగుతూ ఒక పెద్ద
వీ హ్యావ్ టు బీ సో మచ్ అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వాలనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, హ్యావ్ ఎ నైస్ డే. And this is Vijay Kiran signing off.